సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. కాటికి కాళ్లు చాపిన వయసులో ఉన్నవారిని విమర్శించటానికి మనసొప్పదు. వారు తప్పు చేసినా సరే. కానీ ఇదేంది జీ, మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిట్టాలనిపిస్తున్నది. మీరు సింపతి కోసం లీక్ చేసిన పడక సీను ఫోటోలను చూసి ఉన్నప్పటికీ మిమ్మల్ని తిట్టకుండా ఉండటం సాధ్యం కావటం లేదు. ఇది ఒక్కడి తహతహ కాదు, లక్షలాది మంది మానసిక స్థితి. ఉన్మత్త ప్రేలాపనలతో మీరు అచ్చొత్తి ఫ్రీగా పంచుతున్న మీ అశుద్ధ పత్రికలు చదివిన పాఠకులు అస్వస్థతకు గురవుతున్నారు. మీ కడుపు నొప్పితో, మీ కక్కుడు పారుడు రోగంతో జన సమూహంలో జుగుప్సాకర వాతావరణాన్ని తయారు చేస్తున్నారు. జీ, మంచిది కాదు జీ. మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ కుతంత్రాన్ని పన్నుతున్నారో ఆ ప్రయోజనం నెరవేరేది కాదని మీకు తెలియదా? అయినా ఏమో గుర్రం ఎగరపోతుందా అనే దింపుడు కళ్ళం ఆశతో ఇంత దిగజారుడు తను వాంఛనీయం కాదు జీ. మీ పేరు చివర జీ అక్షరం వింతగా ఉంది జీ. అది పెట్టుడు పేరో దత్త పేరో తెలియదు గాని అందులో తెలుగుదనం, తెలుగు సాంప్రదాయం లేదు జీ. తెలుగు భాష కోసం పుట్టిన ఏకవీర నేనేనని తమరు వీరతాళ్ళు వేయించుకుంటారు కదా. ఈ మరాఠీ సాంప్రదాయ పేరు అందుకు నప్పలేదు జీ. ఇంగ్లీషు పదాలకు మీ విషపత్రికలో చేసే తెలుగు అనువాదాలాగే ఉంది. పిల్లి కాదు మార్జాలం అన్నట్టుగా, కుప్పుస్వామి అయ్యర్ మేడ్ డిఫికల్ట్ అన్నట్టుగా మీ పత్రిక అనువాదాలుంటాయి. ఇది అలాగే ఉంది. దగుల్బాజీ అనే మాట పారసీక సాంప్రదాయం నుంచి వచ్చిందేమో గాని శతాబ్దాల కిందనే తెలుగులో కలిసిపోయింది. కనుక చివర్లో జీ ఉన్నప్పటికీ అది తెలుగు మాటగానే రూపాంతరం చెందింది. ఆ మాటను జనసామాన్యం యథేచ్ఛగా వాడేస్తున్నప్పటికీ దాని అసలు అర్థం మోసగాడనే. ఆ పేరేదో బాగా అతికినట్టుంది. చూస్తారా, మీరు మోసగాళ్లే కదా జీ. అలా అని పలు సందర్భాల్లో కోర్టులు కూడా అభిప్రాయపడ్డాయి కదా జీ. ఎన్టీ రామారావు కూడా అదే అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించినట్టున్నారు కదా. జీజే రెడ్డి సహకారంతో మీరు వ్యాపారంలో వేసిన తొలి అడుగుల్లో మోసం లేదా? 50 ఏళ్ల క్రింద మీరు విశాఖపట్నంలో ఈనాడు ప్రారంభించినప్పుడు మిమ్మల్ని నమ్మి భూమి లీజుకిచ్చిన ఆదిత్య వర్మకు మీరు చేసిందేంటి? మోసమే కదా. అది రుజువైంది కదా. దాన్ని దగుల్బాజీ వ్యవహారం అంటారా అనరా? పైగా వర్మ భూమిని కొంత భాగం రోడ్డు విస్తరణకు అప్పగించి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన భూమిని తమరు కైంకర్యం చేయలేదా జీ? దీన్నేమంటారు? ఈ వ్యవహారంలో మీ మీద ఫోర్జరీ కేసు పెట్టాలని న్యాయస్థానం ఆదేశించలేదా? ఫోర్జరీ కూడా మోసమే కదా. సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫిల్మ్ సిటీలో వేలాది ఎకరాల భూమిని మీరు పోగేశారని రెవెన్యూ అధికారులు నిర్ధారించలేదా? అది మోసం కాదా? ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన భూమిని కూడా భోంచేశారు కదా. చిట్ ఫండ్ పేరుతో ఫిల్మ్ సిటీలో ఉన్న 137 ఎకరాల భూమి చట్ట ప్రకారం చందాదారులకు దక్కాలి కదా. మీరెందుకు సంకలో పెట్టుకున్నారు? మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో మీరు వసూలు చేసిన 2600 కోట్ల డిపాజిట్లు మోసపూరితమైనవిగా రిజర్వ్ బ్యాంక్, సుప్రీంకోర్టులు నిర్ధారించాయా లేదా? చిట్ ఫండ్స్ పేరుతో మీరు మోసగించారని చందాదారులు ఫిర్యాదులు చేశారా లేదా? సిఐడి కేసు నడుస్తుందా లేదా? ఇంకా చెప్పాలా? అబ్బబ్బా, తనువంతా ఇన్ని మచ్చలేంది స్వామి. పైగా వేరొకరిపై నిత్యం అభాండాలా? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుంటున్నారా? ఎన్టీ రామారావు ఏమన్నారు? మీ పత్రిక ఓ చెత్త కాగితాల కట్ట. మీరు గోబెల్స్ ను మించిన దుష్ప్రచారకులు. తిమ్మిని బమ్మిని చేయడమే మీ నైజం. చివరికి మీరు చరిత్ర పెంట కుప్పలోనే మిగిలిపోతారు. అవే మాటలు కదా ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ గడియలు తరుముకొచ్చినట్టున్నాయి కదూ. అనారోగ్యంతో మంచం మీద ఉంటే మా నాన్న కాగితాల మీద సంతకాలు తీసుకున్నారని, నానా మాటలు అన్నారని స్వయంగా మీ కుమారుడే చెప్పిన విషయం మర్చిపోయారా? మీ విశ్వసనీయతకు ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్ ఇంకేముంటుంది? ఇంతటి ఘనత వహించిన తమరు చిత్తం వచ్చినట్టు కాకమ్మ కథలు చెబితే జనం నమ్ముతారా? ఈ కాకమ్మ కథలను, కనికట్టు రాతలను ఎవరు ఊహించలేని అధమాధమ స్థాయికి తీసుకెళ్లారేమిటి జీ? పత్రికా ప్రమాణాల పాతాళం డైవింగ్ లో మీ రికార్డులను మీరే బద్దలు కొట్టారు. హుర్రే! ఈ ఫీట్ ఇంకెవడి వల్ల కాదు. ఈ వయసులో అదేదో బూస్టర్ గోలీ వేసుకున్నట్టు ఇంత ఉన్మత్త ఆవేశమేమిటో కారణం ఉందిలే. అసలే జగన్మోహన్ రెడ్డి అంటే అస్సలు పడదు. ఆయన పేద వర్గాల రాజకీయ ప్రతినిధి. తమరు పెత్తందారీ వర్గాల కుల గురువుగా నేమ్ ప్లేట్ను వాకిట్లో తగిలించుకున్నవారు. 5 ఏళ్లుగా మీ వర్గం ఆటలు సాగడం లేదు. మీ కాకమ్మ కథలు పండటం లేదు. పేదలకు చదువు చెబుతున్న సర్కారు బళ్ళు ఆధునికతను సంతరించుకున్నాయి. మీ పెత్తందారీ వర్గ పిల్లలతో సమానంగా పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోగలుగుతున్నారు. నాణ్యమైన వైద్యం పేదల ఇంటి ముంగిట్లోకి వచ్చింది. కార్పొరేట్ వ్యాపారులకు సెగ తగిలింది. చిన్న రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం మొదలైంది. లాభాల బాట వైపు కూడా పయనం ప్రారంభమైందని దేశాల నుంచి ప్రతినిధి బృందాలు వచ్చి చూస్తున్నాయి. ప్రభుత్వ చేయూతతో సామాన్య మహిళలు సైతం సంపద సృష్టిలో పాల్గొంటున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు దేశంలోనే అగ్రస్థానంలో పెరుగుతోంది. పెత్తందారులు పంచుకు తినవలసిన సొమ్ము ప్రజల చేతుల్లో వృద్ధి పొందుతోంది.
జగన్మోహన్ రెడ్డి మీద పెత్తందారీ వర్గానికి కంటగింపు కలగడానికి ఈ కారణాలు చాలవా? తప్పుడు ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో అపోహలు సృష్టించడానికి గురుపత్రిక నాయకత్వంలోని ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. అయినా ఫలితం కనిపించడం లేదు. నిరాశ నిస్పృహలతో ఆ మీడియా హద్దుల్ని దాటేస్తోంది, మర్యాదలను అతిక్రమిస్తోంది, సాంప్రదాయాలకు చాప చుట్టేసింది, కనీస ప్రమాణాలను కూడా అటకెక్కిచ్చేసింది. గజ్జి సోకిన గ్రామ సింహాల్లా ఎల్లో మీడియా ప్రవర్తిస్తోంది. వారి కర్మ కొద్దీ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఘట్టం ఇప్పుడే వచ్చింది. పీఠంతో కలిపి 206 అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహం ప్రపంచంలో అంబేద్కర్ విగ్రహాలన్నింటిలోకి పెద్దది. విజయవాడ నడిబొడ్డున ఖరీదైన ప్రాంతమైన బందర్ రోడ్డుపై 18.5 ఎకరాల స్వరాజ్ మైదాన్ ఆయన స్మృతివనానికి వేదికైంది. పెత్తందారీ వర్గానికి ఇది మరో కంటగింపు కారణం. ప్రాంతీయ పెత్తందారీ వర్గానికి, ఆ వర్గం వైభవానికి గుర్తు బందర్ రోడ్డు. ఈ రోడ్డులో ప్రభుత్వ కార్యాలయాలు పోను మిగిలిన ఖరీదైన భవనాల్లో 35% పైగా ఒకే వర్గం పెత్తందారీ కుటుంబాల వారివే. విజయవాడ నగరంలో ఏం జరగాలన్నా బందర్ రోడ్డు బాద్షాలు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. రాష్ట్ర విభజన తర్వాత బందర్ రోడ్డు మీదుగా ఒక మెట్రో లైన్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మన వాళ్ళ భవనాలు చాలా కూలగొట్టవలసి వస్తుంది గనక నాటి చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపుల్ల వేసింది. చంద్రబాబు పార్టీకి అభివృద్ధి అంటే పెత్తందారీ వర్గం అభివృద్ధి మాత్రమే. వారికి నష్టం కలిగించే అభివృద్ధిని అస్సలు సహించరు. మెట్రో లైనే కాదు, రోడ్డు విస్తరణ సైతం ఈ వర్గాలు అడ్డుకున్నాయి. ఇదే రోడ్డు మీద లీజుకు తీసుకున్న స్థలంతో తిష్టవేసిన ఈనాడు జీ రోడ్డు విస్తరణకు ససేమిరా అన్నారు. 3 దశాబ్దాల పాటు భూ యజమానిని ముప్పు తిప్పలు పెట్టి 2 దశాబ్దాల పాటు రోడ్డు విస్తరణను అడ్డుకొని గత్యంతరం లేని పరిస్థితుల్లో 20 రోజుల కింద తట్టాబుట్టా సర్దుకొని అన్ని గేట్లు మూసుకొని తరలిపోవలసి వచ్చింది. చెన్నైలోని ది హిందూ కార్యాలయాన్ని మౌంట్ రోడ్డు మహావిష్ణు అనేవారట. అదేవిధంగా తన కార్యాలయాన్ని కూడా బందర్ రోడ్డు బాద్షాగానో జాంగ్రీగానో పిలిపించుకోవాలని ఆయన ఆశించాడట. కానీ కథ అడ్డం తిరిగింది. 100 ఏళ్ల క్రిందట ఒకసారి స్వరాజ్ మైదానంలో భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో దళిత సంఘాల సభ జరిగిందట. అప్పుడు స్థానిక పెత్తందారులు కొండ మీద ఉన్న అమ్మవారి ఆలయం తలుపులు మూయించారట, దళితులు ఆలయానికి రాకూడదన్న దుష్ట తలంపుతో. ఆ పెత్తందారుల ఆటలు ఏదో రూపంలో సాగుతూ వచ్చాయి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు బెజవాడంటే కొండ మీద అమ్మవారు, కొండ కింద అంబేద్కర్. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్క్రీన్ ప్లే మారింది. పెత్తందారులు, వారి మీడియా కడుపు మంట ద్విగుణం త్రిగుణం కావడానికి ఈ పరిణామాలన్నీ కారణం. ఆ కడుపు మంట ఫలితమే విగ్రహావిష్కరణ రోజున ఎల్లో పత్రికల నిండా పరుచుకున్న అశుద్ధం. ఆ 18 ఎకరాల్లో ఓ పెద్ద మాల్ కట్టించి తన వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకునేలా చూడాలని అప్పట్లో చంద్రబాబు ప్లాన్ చేశాడట. మిగిలి ఉన్న కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఎక్కడన్నా తరలిస్తే బందర్ రోడ్డు మీద ఇక తమదే గుత్తాధిపత్యం. కలలు చెదిరిపోయి ఇప్పుడు అంబేద్కర్ వచ్చి చేరాడు. అదే బందర్ రోడ్డు మీద 30 ఏళ్ల క్రితం తమ పెత్తనాన్ని ధిక్కరించిన వంగవీటి రంగాను అడ్డు తొలగించుకోగలిగారు. ఇప్పుడెట్లా? మింగలేక కక్కలేక చేస్తున్నారు. అంబేద్కర్ పై ప్రేమ లేకున్నా అది బయటకు ప్రకటించలేరు. దళితులపై భూస్వామ్యుల దాడులు, దౌర్జన్యాలకు ఈనాడులో మొదటి నుంచి ప్రాధాన్యత లభించేది కాదు. కారంచేడులో దళితుల నెత్తురు ఏరై పారినప్పుడు కూడా ఆ పత్రికలో ఓ చిన్న క్రైమ్ వార్తగానే వచ్చింది. అటువంటి ఈనాడు అంబేద్కర్ ఆశయాల పట్ల గౌరవాన్ని నటిస్తూ ఒక దిక్కుమాలిన వార్తను వచ్చేసింది. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత మీకెక్కడిది జగన్ అంటూ జీ పత్రిక ఒక ఫుల్ పేజీని కేటాయించింది. అంబేద్కర్ కు ముడిపెడుతూ తలా తోకాలేని ఓ 10 పాయింట్ల సొల్లు కార్చారు. ఈ చచ్చు పాయింట్లకు గ్రామ సీమల్లోని ఏ సాధారణ పౌరుడైనా గట్టిగా సమాధానం చెప్పగలడు. అంత పారదర్శకంగా జగన్ ప్రభుత్వం తమ విధానాలను అమలు చేస్తోంది. మద్య నిషేధాన్ని అమలు చేస్తారని హామీ ఇచ్చిన ప్రభుత్వం మద్యాన్ని పారిస్తుందట. దశల వారి మద్య నియంత్రణకు వైసీపీ హామీ ఇచ్చిన మాట నిజం. ఆ హామీకి కట్టుబడి 43,000 బెల్ట్ షాపులను తొలగించారు. మద్యం ప్రైవేటు వ్యాపారాన్ని రద్దు చేసి నియంత్రణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేతిలోకి తీసుకుంది. 4,380 నుంచి 2,934 వరకు షాపుల సంఖ్య తగ్గించారు. రాత్రి 9 గంటల వరకే అమ్మకాలకు అనుమతినిచ్చారు. ఇదంతా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. సహజ వనరులను వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగేలా వినియోగించుకోవాలని అంబేద్కర్ చెప్పారు. జగన్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా పనిచేస్తోందని ఈనాడు భాష్యం. ఇసుక మీద ప్రభుత్వానికి ఎవరి హయాంలో ఆదాయం వచ్చింది? గ్రానైట్, సున్నపురాయి, మ్యాంగనీస్, రోడ్ మెటల్ ఇలా మైనింగ్ కార్యక్రమాలన్నింటిలో ఏ ప్రభుత్వ హయాంలో ఎక్కువ ఆదాయం వచ్చింది? ఈ లెక్కలేవి చెప్పకుండా బట్టకాల్సి మీద వేసే బద్మాష్గిరికి ఈనాడు పాల్పడింది. ఆదాయాలకు మూలమైన పరిశ్రమలను ధ్వంసం చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరగవని అంబేద్కర్ చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వానికి భారీ పరిశ్రమలను తీసుకురావడం సాధ్యం కాలేదట. పైపెచ్చు కొన్ని పరిశ్రమలు పారిపోయాయట.
రాష్ట్రంలో తమ కార్యక్రమాలను విస్తరించబోతున్నట్టు అమర్ రాజా గ్రూప్ అధికారికంగా ప్రకటిస్తే ఆ సంస్థ పారిపోయిందంటూ ఈనాడు గీకి పారేసింది. జగన్ హయాంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో ఒక్క పరిశ్రమల శాఖ ద్వారానే 99 ఒప్పందాలు జరిగితే ఇప్పటికే 78 యూనిట్లు పని ప్రారంభించాయి. ఇంకో 21 ఒప్పందాలకు సంబంధించి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం ఒప్పందాలు 386. వీటి ద్వారా 6 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా. చంద్రబాబు హయాంలో కూడా ఇటువంటి మీట్ జరిగింది. పార్టీ కార్యకర్తలకు కోట్లు వేసి నకిలీ ఒప్పందాలు చేయించుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. అప్పటికి ఇప్పటికీ ఏవైనా పోలిక ఉందా? ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దని అంబేద్కర్ చెప్పారట. జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందట. పేద వర్గాల ఇంగ్లీషు చదువు మీద పెత్తందారులు ఎంత ద్వేషం పెంచుకున్నారో ఈ అభూత కల్పనను చూస్తేనే అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియంపై ఏ అంబేద్కరిస్టుతోనైనా ఓ గంట సేపు మాట్లాడి ఉంటే ఎంతో కొంత జ్ఞానోదయమై ఉండేది. ప్రతిపక్షాలు, పత్రికలు ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అని అంబేద్కర్ చెబితే జగన్ ప్రభుత్వం వారిని రాచి రంపాన పెడుతున్నదట. అధికారంలో ఉన్న వారిని పచ్చి బూతులు తిట్టినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా, అసత్య ప్రచారాలకు తెగబడినా సరే కేసులు పెట్టొద్దని అంబేద్కర్ ఎక్కడ చెప్పాడో మాత్రం ఆ పత్రిక చూపెట్టలేకపోయింది. ఇటువంటి తలాతోకాలేని పాయింట్లతో కార్యక్రమాన్ని అభాసుపాలు చేయాలని ప్రయత్నించిన ఎల్లో మీడియా గుండెలు గుబేలుమనేలా, కళ్ళలో గుంటూరు కారం మండేలా లక్షలాది మంది పేద వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జైత్రయాత్ర ఏప్రిల్లో ఎన్నికలు ముగిసే వరకు కాదు, ఆ తర్వాత కూడా కొనసాగనుంది. తెలుగుదేశం రాజకీయ కూటమి పెద్దలు, ఎల్లో మీడియా గద్దలు అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు. ఎందుకైనా మంచిది, కౌంటింగ్ రోజున వాళ్ళందరి ఇళ్ల ముందు అంబులెన్సులు సిద్ధంగా ఉంచడం తెలంగాణ ప్రభుత్వం బాధ్యత. కడుపు మంట అదుపు తప్పితే ఏమవుతుందో ఏమో.